ఇంకొక వచనం ఇంకొక వచనం పిల్లలు మీరు అది వేసి నువ్వు చూసి చెప్పడం ఓకే. సో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన నడిపించుతున్నాడు. ఓకే. ఇంకెవరైనా అందరూ ఒక్కొక్కరు ఒక వచనం చెబితే అది ఇట్స్ ఎ బ్లెస్డ్ మనకి అది. నువ్వు అనేక సార్లు చెప్పకూడదు, ఒక్కొక్కరు అందరూ పాలు పంపులు పొందాలి. ఇది మంచిది. మనం నోటి నుంచి దేవుని వాక్యము జీవముగా. సరే ఇప్పుడు చూసే చెప్పండి అయితే నాకు. హల్లెలూయా. నా శత్రువుల ఎదుట నాకు విందు సిద్ధపరుస్తాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇంకా నూనెతో నా తల అంటి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఆల్రెడీ చెప్పారు. చెప్పండి మా లేడీస్లో ఒక్కళ్ళని చెప్పారా? లేడీస్లో చెప్పండి, ఎంతమంది ఉన్నారు కదా, చూసి చెప్పండి. నో ప్రాబ్లం. నేనేం చూడొద్దని చూడకుండా చెప్పమంటలే. చెప్పండి, చూసి చెప్పండి. నీవు నాకు తోడై నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. ఇంకా లేడీస్లో ఒక్కళ్ళందరూ చెప్పాలి నాకు. అమ్మా, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇంకా ఉండే దాంట్లోనే రెండవ భాగం చెప్పింది. దాంట్లో ఇంకో చక్కటి భాగం ఉందని. మొదటి భాగం హల్లెలూయా. నేను చెప్పండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములే నా వెంబడి వచ్చును. హల్లెలూయా. దావీదు గారు మరి ఎంత గొప్పగా దేవుని తన కాపరిగా వర్ణిస్తున్నాడు. హల్లెలూయా. అది తను అనుభవించాడు కాబట్టే రాశాడు కదా, ఏదో కల్పన దీంట్లో రాయలా. హల్లెలూయా. ఎందుకంటే తను ఆ గొర్రెల కాపరిగా చిన్న వయసు నుంచే దేవుని యొక్క కాపరి తత్వాన్ని తన జీవితంలో కూడా అనుభవించాడు. హల్లెలూయా. అందుకనే తన అనుభవము ద్వారా ఆయన రాసి పెట్టారు. మరి అది మన జీవితాల్లో కూడా మనము అనుభవిస్తున్నామా అనేది. ఓకే. ఇప్పటి వరకు చాలా అనుభవించుంటారు, అవునా కాదా? కదా. ఓకే. అటువంటి అనుభవాలు లేకపోయినా కూడా మనం విశ్వసిస్తూ దాన్ని మన హృదయంలోనికి సింక్ చేసుకుంటే, అంటే మన హృదయాంతరంలోనికి ఇది మనం చక్కగా కంఠస్థం చూడకుండా మనం చెప్పగలిగే విధంగా కంఠస్థం చేయగలిగితే అది రిసీవ్ చేస్తూ ఉండాలి. మనం చిన్నపిల్లలకి నర్సరీ రైమ్స్ అని చెప్తూ ఉంటారు స్కూల్స్లో కదా. ఏం చేయమంటారు వాళ్ళు? అదే మనం పిల్లల్ని కూడా అడుగుతాం. చిన్న పిల్లలు, నర్సరీ పిల్లల్ని ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఏం స్కూల్లో ఏం రైమ్ చెప్పారు, ఏమి మీకు నేర్పించారంటే వాళ్ళు చెప్తారు కదా. ఏమన్నా రైమ్ తెలుసురా నీకు? చిన్నపిల్లలకి ఏమన్నా రైమ్ తెలుసా? జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, టెల్లింగ్ లైస్ నో పప్ప, ఓపెన్ యువర్ మౌత్. సో ఇదైతే లోకంలో ఉన్న రైమ్స్ అయితే మనం నేర్చుకుంటాం, అది ఎడ్యుకేషన్ కోసం కదా. కానీ మనం జీవగ్రంథము జీవవాక్యముని కూడా మనం కూడా కంఠస్థము చేసి అది మనస్సులో మనం బై హార్ట్, అంటే లోపల మన హార్ట్లో అది లోపల ఉండాలి. ఓకే. ఒకసారి మనం చక్కగా వరుస క్రమంగా చదువుకుందాము. యెహోవా నా కాపరి, అందరు చదవండి నా వెనకాల, మీరు రిపీట్ చేయండి. ఓకే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను
ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా, ఆమేన్. సో ఇక్కడ గమనించినట్లయితే 2 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, దావీదు దేవుడు తనకేమై ఉన్నాడు అనేది క్లియర్గా చెప్తున్నారు కదా. దేవుడు తనకి తన జీవితంలో తన అనుభవం ద్వారా ఏమై ఉన్నాడు అనేది చెప్తున్నాడు. రెండవది తన రెస్పాన్స్, అంటే తన బదులు, దేవుడు తను ఏమై ఉన్నాడు అనే దానికి తన రెస్పాన్స్, తన బదులు ఏమిటి అనేది కూడా ఉచ్చరిస్తున్నాడు. అంటే తన హృదయంతో చెప్పుకుంటున్నాడు అన్నమాట. ఓకే, సో మనకి దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఒక ఎత్తు అయితే, మరి ఆ దేవునికి మన పక్షము నుంచి, మన నుంచి ఏమి బదులు, ఏమి బదులు ఉంటుంది అనేది మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి. అదర్వైజ్ ఇది ఒక 1 వే ట్రాఫిక్ అయిపోతుంది కదా. కానీ దేవుడు రిలేషనల్ గాడ్, అంటే బాంధవ్యము వాంఛించే దేవుడు. హల్లెలూయా. ఆయన మాట్లాడతాడు, మనము మాట్లాడాలి. అలే కదా కదా అది ఆయన దేవుడు మనకి రిలేషనల్, అంటే బాంధవ్యము వాంఛించే దేవుడు కదా. సో ఇక్కడ మనం చూద్దాము. మొట్టమొదటిగా దేవుడు తనకి ఏమై ఉన్నాడు అనేది దావీదు మొదటి వచనంలో మనం చూస్తున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. ఈ స్టేట్మెంట్స్ అంటే ఎందుకు మనం దాన్ని ఏమంటారు, బై హార్ట్, అంటే కంఠస్థం చేయాలనుకుంటున్నాను అని చెప్తున్నా. అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు కదా. కానీ అంటే లేమి కలుగదు అంటే లేమి కలిగే పరిస్థితులు వస్తాయా? వస్తాయనే కదా ఇక్కడ అది కలగదు అంటున్నాడు. అర్థమవుతుందా కదా. కలిగే పరిస్థితి వస్తుంది. కానీ ఆ దావీదు యొక్క కాన్ఫిడెన్స్, దావీదు యొక్క విశ్వాసం, దావీదు యొక్క దేవుని మీద దావీదుకున్న ఆ బలమైన నమ్మకము, ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం ఏమిటంటే ఆయన నాకు కాపరి, ఆయన కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి అనేది కలుగుదు. అంటే ఏంది లేమి అంటే ఏంది? కొదువ. మనం పాటలో పాడాం కదా ఏమి కొదువ కలుగదు. అంటే ఏ విషయంలో అయినా కూడా నీకు కొదువ అనేది ఉండదు. ఎప్పుడు? ఆయన నా కాపరిగా నేను బలంగా నా హృదయాంతరాళములలో నుంచి నేను నమ్మాలి, బలంగా నమ్మాలి. ఏమైనా లోటు వచ్చినప్పుడు చలించిపోవటం కాదు,
లోటు మనకి కలిగిందంటే, కొదువ కలిగిందంటే, దానికి మనం ఆ కొదువుని పాయింట్అవుట్ చేసి చెప్పాలి, ధైర్యపడాలి. మనం యెహోవా నా కాపరి, నాకు ఈ కొదువ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వి మస్ట్ స్పీక్. మనకి ఏది విరోధంగా పనిచేస్తుందో, ఎందుకంటే ఈ లోకములో మీకు శ్రమలు కలుగుతాయి అని చెప్పాడు దేవుడు. ఓకే, కలుగుతాయేమో అని అనలా, కలుగుతాయి అంటే కలుగుతాయి కదా, యేసుక్రీస్తు ప్రభువారు. సో కానీ అక్కడ మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు, నేను ఈ లోకాన్ని జయించాను, దృఢం స్థిరంగా ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. ఆయన బిడ్డలం మనం కూడా, కాబట్టి మనం కూడా జయిస్తాం. హల్లెలూయా. అంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు, నేను దేవుని కుమారుడిని, తొలగిపో అని మనం స్పీక్, అంటే మనం మాట్లాడాలి కదా. సో ఏమైనా కొదువ, ఏమైనా లోటు వచ్చినప్పుడు, అంటే మీకేమైనా అంకుల్ మీరు ఈజీగా చెప్పొచ్చులే అంటారు. నో, ఈజీగా చెప్పడం అనేది కాదు, అక్కడ నీ విశ్వాసాన్ని ప్రకటించాలి. నేను అది చెప్తున్నా. యు అండర్స్టాండ్ దట్? అర్థమవుతుందా? ఈజీగా చెప్పటమో కష్టంగా చెప్పటమో ఇది కాదు. నువ్వు ఆ పలుకుతున్నప్పుడు వాక్యం అనేది సత్యమా కాదా? చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడా కాదా? హల్లెలూయా. అలాంటప్పుడు వాక్యం నాకు పని చేయాలా లేదా? ఎందుకు పని చేయట్లేదు అంటే నేను పలకట్లా కదా, విశ్వాసంతో పలకట్లా. ఇది అందరికీ వచ్చే కొదువులే కదా, నాకు వస్తున్నాయి అందరితో పాటు నేను. అవునా? ఈ లోకంతో పాటు నేను. నో నో, నువ్వు ఈ లోకంతో పాటు నువ్వు లేవు, నేను లేను. యు ఆర్ ఏ పెక్యూలియర్ పీపుల్ అంటున్నాడు. పేతురు గారు ఏమంటున్నాడు? మీరు ప్రత్యేకించబడిన వారు అంటున్నాడు. ఎటువంటి ప్రత్యేకత ఉందంటే మీకు, మనకి చూడండి అది వాక్యం. 1 పేతురు 2వ అధ్యాయము. ఎటువంటి పెక్యూలియర్ మనం, ఎటువంటి ప్రత్యేకమైన జనము. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనము నుంచి చదివినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనం ఎవరు అంట? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. ఇది మన పొజిషన్. హల్లెలూయా. నమ్ముతున్నారా లేదా? నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఇది మన ఈ భూమి మీద దేవుడు ఇచ్చిన ఒక పొజిషన్, ఒక స్థానం. హల్లెలూయా. ఇది మనం జ్ఞాపకం పెట్టాం. ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. నేను సాధారణమైన లోకములో ఉన్న అందరి వలె సాధారణమైన వ్యక్తిని కాను. నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా? యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. నువ్వు ఏ పెక్యూలియర్ పీపుల్ అని ఉంటుంది. ఇంగ్లీష్ వర్షన్ చూస్తే అంటే ఒక వ్యత్యాసమైన వారు. ఆ వ్యత్యాసం ఏంది? అసాధారణమైన వారు. సాధారణమైన వారు కాదు, కానీ అసాధారణమైన వారు. అసాధారణం ఏంటంటే, లోకంలో ఉన్న వారికి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించుకున్న వారికి ఉన్న ఆ అసాధారణత ఏంటంటే, మనము చీకటిలో నుంచి ఆయన వెలుగులోనికి పిలువబడిన వారము, ఏర్పరచబడిన వంశము, దేవుని చేత ప్రత్యేకంగా ఒక వంశముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా. నువ్వు నేను మనుషుని సొత్తు కాదు, కానీ దేవుని సొత్తైన ప్రజ. హల్లెలూయా చెప్పండి. నేను
నేను దేవుని సొత్తైన వ్యక్తిని. హల్లెలూయా. ఎలాగ సొత్తు అయ్యావు నువ్వు దేవునికి? ఎలాగ ఆయన ప్రాపర్టీ అయ్యావు? కాదు, ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనాలండి. ఇప్పుడు నేను ఈ ఇల్లు లేదంటే ఎక్కడన్నా ఒక ప్లాట్ కొనుక్కోవాలి. అది నా సొంతం కావాలంటే ఏం చేయాలి? వెల చెల్లించాలా? దేవుడు కూడా మనల్ని జస్ట్ నోటి మాటతో ఆయన మనల్ని సొత్తుగా చేసుకోవాలా? నోటి మాటతో సొత్తుగా చేసుకున్నాడా? నోటి మాటగా సొత్తుగా చేసుకుంటే ఆయన డిక్టేటర్ అయిపోతాడు, నియంత అయిపోతాడు. దానికి కావలసిన అతి పెద్ద వెల చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యాలని మనం మన హృదయాంతరాళంలోనికి సింక్ చేసుకోవాలి. ఎందుకు? నువ్వు నేను ఈ భూమి మీద అసాధారణమైన వాళ్ళం. ఎవరైనా సరే, చిల్డ్రన్స్, ఐఎమ్ టెలింగ్ యూ, మీరు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం లేదు అనుకోబాకండి. నా జ్ఞానం కొద్దు అని అనుకోబాకండి. ఐ కాంట్ రీడ్ ప్రాపర్లీ, నేను సరిగా చదవలేను. నో. దుష్టుడు, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు దుష్టుడు. ఈ అబద్ధాలు అన్నిటిని కూడా నాలోకి పంప్ చేస్తూ ఉంటాడు. వాడి పని అదే. కానీ ఆ అబద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలి? మనం దేవుని సత్యముతో ఎదుర్కోవాలి, ఫైట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడి యొక్క అబద్ధాన్ని మనము రిఫ్యూట్ చేయటానికి, అంటే తిరిగి తిప్పికొట్టడానికి దేవుడి సత్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నాకు ఇది కొదువుగా ఉన్నది, నాకు జ్ఞానం కొదువుగా ఉన్నది, నేను సరిగా ఎదురు చేయలేకపోతున్నాను, నాకు అనారోగ్యంగా ఉన్నది, నో చెప్పాలి. నువ్వు యెహోవా నా కాపరి, హల్లెలూయా, నేను ఆయన సొత్తైన ప్రజను, హల్లెలూయా. ఆయన అతి పెద్ద విలువను చెల్లించి నన్ను తన సొంతం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సొంతమా కాదా దేవునికి? హల్లెలూయా. నువ్వు అనుకోకపోయినా ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన సొంతం చేసుకున్నాడు. హల్లెలూయా. అది గ్రహింపులోకి వచ్చి దాన్ని నువ్వు క్యాష్ చేసుకుంటేనే నువ్వు దాన్ని అనుభవిస్తావు. యు అండర్స్టాండ్ దట్? ఇప్పుడు బ్యాంకులో నీకు 1,00,000 రూపాయలు ఎవరో డిపాజిట్ చేశారు. ఓకే, 1,00,000 రూపాయలు ఉంది, 1,00,000 రూపాయలు ఉందని చెప్పేసి ఆనందించడం ఒకటి. కానీ ఎప్పుడు దాన్ని అనుభవించగలవు? బ్యాంకుకి పోయేసి విత్డ్రాయల్ ఫామ్ రాసి దాన్ని బయటికి తీసుకుంటేనే అప్పుడు మనం అనుభవిస్తాం. సో ఈ సొత్తు అనేది కూడా దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆయన సొత్తువి. ఎప్పుడైతే నీకు ఆ ఇరుకులు లేకపోతే ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు నో ఇది నేను అనుభవించటానికి వీల్లేదు. ఆమేన్, ఆమేన్. ఇది ఎలా అంకుల్? నమ్మబుద్ధి కాదంటే నమ్మబుద్ధి కాదు. నమ్ముతాను అంకుల్, వాక్యం చెప్తుంది, నేను నమ్ముతున్నా అంటే యూ విల్ ఎంజాయ్. దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని ధైర్యంగా చెప్తున్నాడు. దావీదు గారు అనుభవించాడు కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ షల్ నాట్ ల్యాక్ నథింగ్. హల్లెలూయా. నాకు ఏమీ లోటు కలగదు. ఏమే నువ్వు అది స్పెల్ చేయాలి, అది ఆ వర్డ్ని ఉచ్చరించాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? జీవ మరణములు నాలుక వశం. ఎవరి నాలుక వశం? నా నాలుక వశం. నేను జీవాన్ని పలికితే జీవమే వస్తుంది, మరణాన్ని పలికితే అయ్యో ఈ వ్యాధి వచ్చిందే, ఈ వ్యాధి పోదే, ఈ వ్యాధి వల్ల నేను ఇదైపోతానంటే యు ఆర్ స్పెల్లింగ్ ఇట్. నువ్వు ఉచ్చరిస్తున్నావు దాన్ని, నువ్వు కన్ఫెస్ చేస్తున్నావు. నో, కన్ఫెస్ చేయకూడదు మనం. నో, ఈ వ్యాధి నాకు సిమ్టమ్స్ వచ్చినాయి, దాన్ని నేను దేవుని అంశాన్ని జాన్ 1:12 ప్రకారం 13 ప్రకారం
యోహాను సువార్త 1:13 ప్రకారం మీరు దేవుని వలన పుట్టిన వారే కానీ మనుష్యేచ్ఛ వలనైనను రక్తమాంసముల వలనైనను శరీరేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? నువ్వు ఎవరివి? నేను ఎవరిని? దేవుని వలన రీజనరేట్ అయ్యాను. హల్లెలూయా. ఓకే, ఒకప్పుడు నా తల్లిదండ్రులకి భూమి మీదకి వచ్చాను, రక్తమాంసములతో వారి యొక్క కలయికతో నేను భూమి మీదకి వచ్చాను. కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొప్ప వెల చెల్లించేసేసి నా పుట్టుకనే రివర్స్ చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పుట్టుకనే రివర్స్ చేశాడు. ఎలా రివర్స్ చేశాడు? నో, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి. హల్లెలూయా. నువ్వు దేవుని వలన పుట్టిన వాడే కానీ అవన్నీ కూడా నేను క్యాన్సిల్ చేస్తున్నాను అంటున్నాడు. అందుకని అది క్లియర్గా రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి అన్నీ కూడా మనం చదివి వదిలేస్తామండి. యాక్చువల్గా చదివి వదిలేస్తాం. ఈ అప్లై చేయాలి మన జీవితాల్లో. మనం ఏదైనా వచ్చినప్పుడు ఓకే, దేవుని వలన పుట్టినప్పుడు దేవుని జీవం ఉంటుందా లేకపోతే ఇంకా వేరే జీవం ఉంటుందా? దేవుని జీవం ఏముంటుందా నీలో? వేరే జీవం ఏమైనా ఉంటుందా? సో కరెక్ట్ చెప్పాను. నువ్వు ఆన్ చేస్తే వస్తుంది. లేదులే, అమ్మో దేవుని జీవం నాలో ఉంటుందా? అమ్మో అంటే లేదు, నేను యేసుక్రీస్తు స్వరక్తము ద్వారా సంపాదించబడి మనం ఇది ఎప్పుడు మనం ఆ వాక్యం చదువుతాం, మనం కమ్యూనియన్ చేసేటప్పుడు, ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, జీవము గలవాడు. హల్లెలూయా. ఏం జీవము? దేవుని జీవం. హల్లెలూయా. మనలో దేవుని జీవం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్న వారికి లేదు. దాట్ ఈస్ ద పెక్యులారిటీ. అది అసాధారణమైనది. ఇవన్నీ కూడా మనం ఇది చేసుకుంటే మనకి వచ్చే కార్యాలన్నింటిని కూడా తిప్పికొట్టేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇది కామనే కదా. ఆయన పెద్ద పాస్టర్ గారు ఆ రోగం వచ్చి చచ్చిపోయాడు కదా. ఈయన ఆ విశ్వాసి, ఈ విశ్వాసి, ఆమె ఎంత భక్తిపరురాలు, ఆమెకు అది వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? నీకెందుకండి? నీకెందుకు? నువ్వేంటి? నీకు దేవుడు ఏం చెప్పాడు? అవునా కదా నేను చెప్పింది? అర్థమవుతుందా? ఒకళ్ళ సంగతి అనవసరం. వాళ్ళు పెద్ద భక్తిపరులో కాదు, నాకేం తెలుసు. ఓకే, భక్తిపరులే కావచ్చు, వాళ్ళకి ఏదో వచ్చింది, వాళ్ళకి వచ్చింది నాకు రావాలి. అంత పెద్ద పాస్టర్ గారికే వచ్చినప్పుడు నువ్వెంత? ఇది అనవసరం. ఇది అవసరమా? నువ్వెంత అని నీ నాలుగుతో చెప్పి ఒప్పుకుంటే ఓకే, నువ్వు కూడా పొందు. ఎవరు చెప్పారు అది? నీకు నువ్వే ఇచ్చేసి. సో దిస్ ఈజ్ నాట్ అపజయం అనేది మనం కాదు. హల్లెలూయా. జ్ఞానం కొదువుగా ఉందంటే లేదు, నాకు ఉండకూడదు, నాకు కొదువ లేదు జ్ఞానంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవాలి, బాగా చదువుకోవాలి, దేవుని అడగాలి. ప్రభువా, నేను నీ అంశాన్ని, నేను నీ జీవం నాలో ఉన్నది, నేను నీ కుమారుడిని, నేను ఎవరికంటే కూడా తక్కువ ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నువ్వు కన్ఫెస్ చేసి దేవుని అధికారం ఇచ్చాడండి నీకు దేవుడు. దేవుని కుమారులకు అధికారం అనుగ్రహించింది అని ఉంటుంది 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం యోహాను సువార్త. నువ్వు అధికారాన్ని వినియోగించకుండా నువ్వు సతికలబడి కూర్చుంటా ఉంటే ఇంకేం పొందుతాం మనం? హల్లెలూయా. ఓకే, సో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదంటే లేమి కలగదు. ఆమేన్, ఆమేన్. దేంట్లో? జ్ఞానంలో లేమి కలగదు, ఫైనాన్షియల్స్లో లేమి కలగదు, ఆరోగ్యంలో లేమి ఉండకూడదు. ఆమేన్. ఏ విధమైన ఒప్పుకోకూడదు. వీ షుడ్ నాట్, మనం యాక్సెప్ట్ చేయకూడదు. హల్లెలూయా. ఓకే, సో పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఆయన మనల్ని, అంటే ఇది సమృద్ధి. హల్లెలూయా. సమృద్ధి, ప్రశాంతత నీ సొంతం. హల్లెలూయా. ఏమీ లోటు ఉండదు.
ఎప్పుడు నువ్వు చక్కగా ఏది నీకు కొదువు లేదు, ఏం కొదువు లేదు. ఆహారం కావాలంటే ఆహారం ఇస్తున్నాడు, నీరు కావాలంటే నీరు ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రశాంతత. హల్లెలూయా. నీ ఫిజికల్ లైఫ్కి కావాల్సిందంతా కూడా దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకని అనుభవించాడు. సో ఎప్పుడైతే మన ఫిజికల్ లైఫ్ గురించి కొరత ఉందో ఈ వాక్యం పలకటమే. హల్లెలూయా. ఈ వాక్యం పలకటమే. ఓకే. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు సేద. ఎప్పుడైనా అలసట వచ్చిందా, లేకపోతే ఎప్పుడైనా ఏదన్నా దాన్ని ఏమంటారు, మెంటల్ అంటే మైండ్కి లేకపోతే మానసికమైన ఒత్తిళ్ళు వచ్చి అలసిపోతున్నామా? నో, కాముగా కూర్చుని ఈ వాక్యాన్ని, ఆయన నా ప్రాణమును సేద తీర్చే దేవుడు. హల్లెలూయా. ఎందుకు నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నో, ఐ మస్ట్ బి కామ్. హల్లెలూయా. ఏదో అప్లై చేసుకోవాలి మన జీవితం. నా ప్రాణమును సేద నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. సో దేవుడు తన నామమును బట్టి మనల్ని తన నీతిలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది అనుకుంటారు, అదే మనం బ్యాప్టిజం తీసుకోవడానికి అనుకుంటారు, నేను నీతి మార్గంలో నడిచిన తర్వాత వచ్చి అప్పుడు నేను తీసుకుంటాను. నెవర్ హ్యాపన్స్. అది ఎప్పుడు జరగదు. ఇంకా అది. హల్లెలూయా. నువ్వు నీతికి నిలబడలేవు. మేబీ ఈరోజు నిలబడతామేమో, ఒక రోజు నిలబడతామేమో. బట్ దేవుని యేసుక్రీస్తుని నమ్మిన వారికి నీతి మార్గంలో నడవగలరు. ఎందుకు? ఎలాగా? తన నామమును బట్టి. ఆయన నామమును మనం ధరించుకున్నాము కాబట్టి నీతి మార్గంలో మనం నడవగలము. హల్లెలూయా. హల్లెలూయా. నాట్ బై యువర్ స్ట్రెంగ్త్. నీ సొంత బలం చేత నువ్వు ఏం చేయలేవు. యేసుక్రీస్తుని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు కాబట్టి, నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు కాబట్టి, ఆయన నామము నువ్వు ధరింప చేసుకుని ఉన్నావు కాబట్టి, దేవునికి ప్రియమైన నీతి మార్గములో నేను నడవగలము. హల్లెలూయా. ఓకే. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. వస్తాయి ఈ లోకంలో. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా శ్రమలు కలుగుతాయి. ఒకసారి అంధకారమైన ఒక మార్గం అనేది మనకు ఎదురవుతూ ఉంటుంది. అయినా కూడా ఏమీ చేయలేదు. భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ధైర్యంగా చెప్తున్నారు. దావీదు ఏమంటున్నాడు? గాఢాంధకారము లోయలలో నేను సంచరించే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఏమంటున్నాడు? తన రెస్పాన్స్ ఏంది ఇక్కడ? తన రెస్పాన్స్ చూడండి ఇక్కడ. ఏ అపాయమునకు నేను భయపడను. ఏ అపాయమునకు భయపడనంటే ఇట్ ఈస్ హిస్ రెస్పాన్స్. ఇప్పుడు ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. నీ రెస్పాన్స్ ఏంది? భయపడకుండా ఉండటం. ఎందుకు? దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. ఓకే. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. అగైన్ ఇది కన్ఫెషన్. ఇది మరలా ఒప్పుకుంటున్నాడు. ఓకే. నేను ఎటువంటి గడాంధకారపు లోయల్లో నేను సంచరించినప్పుడు కూడా దేవుని యొక్క దుడ్డుకర్ర దండము ఆయన నాతో ఉంటాయి, నన్ను రక్షిస్తూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు. హల్లెలూయా. అంటే శత్రువులు ఉంటారా లేరా? ఉంటారు. కానీ వాళ్ళను కూడా మనకి మిత్రులుగా మారుస్తాడు. హల్లెలూయా. వాళ్ళే మనల్ని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచేవారిగా మారుస్తాడు. హల్లెలూయా. శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. ఓకే. సో అది దావీదు యొక్క విశ్వాసం, నమ్మకం. ఓకే. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే దేవుని యొక్క అభిషేకం. దేవుని యొక్క నూనె అనేది అభిషేకానికి తార్కాణం. అంటే ఆయన శక్తికి, ఆయన ఎంపవర్మెంట్. అభిషేకం అంటే మనల్ని ఎంపవర్ చేయటం. అంటే దేవుడు మనల్ని శక్తిమంతునిగా చేసి ఆయన కార్యాలను చేయటానికి వాట్ ఈస్ దట్, అది అనాయింటింగ్, అభిషేకం అనేది మనకి కావాలన్నమాట. ఓకే. సో అది ఆయన మనల్ని అభిషేకిస్తాడు. ఓకే. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే నాకు ఎటువంటి ఇంకా అది ఓవర్ఫ్లో, లైఫ్ విల్ ఓవర్ఫ్లో. మన యొక్క
లైఫ్ అనేది సమృద్ధి కంటే కూడా ఇంకా ఓవర్ఫ్లో అవుతుంది అన్నమాట. అంటే పొంగి పొర్లుతుంది అంట, చూసారా? పొంగి పొర్లుతుంది అంటే చాలు అనే దానికంటే కూడా పొంగుతూ ఉంటుంది. ఇంకా చాలు అంటే కూడా ఇంకా జీవపు ఊట అంటారు, చూసారా? ఊట ఆగిపోయిద్దా? ఊట ఆగిపోదు. దాన్ని గట్టిగా క్యాప్ వేస్తుంది, ఆగిపోయిద్ది. కానీ లేకపోతే అది పొంగుతూనే ఉంటుంది కదా, పొంగుతూనే ఉంటుంది. అంటే ఆ విధంగా దేవుడు మన జీవితాలలో సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అంటే సమృద్ధి మన జీవితంలో ఉంటుంది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చివరిగా కన్ఫెస్ చేస్తున్నాడు, ఐఎమ్ డ్యామ్ షూర్. అంటే నేను బ్రతుకు దినములన్నీ కూడా, అన్నీ కూడా, కొన్ని కాదు, అన్నీ కూడా ఏం వెంబడిస్తాయంట? దేవుని కృప, దేవుని క్షేమమే నా వెంట వచ్చును. హల్లెలూయా. వచ్చును అంటే రావాల్సిందే. హల్లెలూయా. దేవుని యొక్క పిల్లలకి ఇచ్చిన అధికారం దేవుడిది. హల్లెలూయా. కృపాక్షేమమే నా వెంట వచ్చును చిరకాలం. ఇది చాలా ఇంపార్టెంట్. చివరికి తన రెస్పాన్స్ చెప్తున్నాడు, తన రెస్పాండ్ అవుతున్నాడు. ఇవన్నీ ఉన్నాయి నాకు, సో నేనేం చేయాలి అంటున్నాడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎవరు చేయాలి? నేను చేయాలి. అంటే యెహోవా మందిరములు అంటే ఫిజికల్ ఇది కాదు, మందిరం కాదు. అక్కడ చెప్తుంది దేవుని సన్నిధిని నువ్వు ఎప్పుడు కోరుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క సహవాసాన్ని, హల్లెలూయా, దేవుని యొక్క రిలేషన్ని, దేవుని యొక్క ఇప్పుడు దేవుడు ఆ రోజుల్లో టబర్నకల్ అంటే ప్రత్యక్షపు గుడారంలోనికి ఎందుకు వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు? దేవుడు వచ్చినప్పుడు వీళ్ళందరూ దేవునితో మాట్లాడాలి కదా. దేవుడు ఏం మాట్లాడతాడో ఆ యాజకుని ద్వారా బయలుపరుస్తాడు. లేకపోతే ఆ దేవునితో బాంధవ్యం ఉండటానికి. సో ఇక్కడేమంటున్నాడు దావీదు గారు? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తా. ఎవరి రెస్పాన్సిబిలిటీ అది? నా రెస్పాన్సిబిలిటీ. అంటే దేవుని యొక్క మందిరానికి ఎందుకు వెళ్తున్నామంటే దేవుని మాట వినటానికి, దేవునితో సంబంధం ఏర్పరచుకోవటానికి. అవును కదా. ఇప్పుడు అది కేవలం ఆ 4 గోడల మధ్య, లేకపోతే ఒక సర్టన్ టైంకి, లేకపోతే ఒక రోజుకి సంబంధించిన విషయం కాదని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు దావీదు ఏమని చెప్తున్నా అంటే ఒక రోజుకి, ఒక సమయానికి సంబంధించింది కాదు. చిరకాలము నేను దేవునితో సంబంధము కలిగి ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దావీదు యొక్క రెస్పాన్స్, అంటే బదులు. ఓకే. సో ఎప్పుడైతే అటువంటి ఆ బాంధవ్యము దేవునితో ఎల్లవేళలా మనం గనక కలిగి ఉండే జీవిత విధానం గనక మన జీవితాల్లో మనం డెవలప్ చేసుకుంటే మనకి దేవుడు ఏమై ఉన్నాడో అది తప్పనిసరిగా అనుభవించాల్సిందే. హల్లెలూయా. అనుభవించలేకపోతున్నాము అంటే ప్రాబ్లం నాది కానీ దేవునిది కాదు. హల్లెలూయా. ఎంతవరకు నేను దేవునితో ఉంటున్నాననేది నాకు దేవునికి సంబంధించింది. హల్లెలూయా. సో దావీదు అయితే ఇలాగ ఉన్నాడు దేవుడు నాకు, బట్ నా రెస్పాన్స్ ఏంది అంటున్నాడు. చివరిగా ఏమంటున్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. అంటే మందిరముకు వచ్చి ఇక్కడే సతికిల పడి కూర్చోమని కాదు అక్కడ దాని అర్థం. నువ్వు దేవునితో బాంధవ్యము ఎప్పుడు కూడా, ఎన్ని సమయాలలో కూడా నువ్వు కలిగి ఉన్నావా? దేవుడే నీకు ఆరాధ్య దైవముగా లోపల బయట వెలుపల అంతా కూడా ఆయన వైపే
నీ ఆలోచనలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయా? ఎక్కడైనప్పటికి కూడా, పనిచేసే స్థలంలో కూడా, లేకపోతే బజార్లో పోతున్నప్పుడు కూడా, ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా, ఎక్కడైనా సరే నీవు దేవునిలో ఉన్నాను, దేవుని ప్రసన్నత కలిగి ఉన్నాను అనే చెప్పేసి ఒక కాన్షియస్నెస్, అంటే ఆ స్పృహలో కలిగి ఉండటం అనేది అది వాంఛించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అది మనం వాంఛిస్తామో డెఫినెట్గా యెహోవా నా కాపరి అని మనం పాడిన ప్రతి చరణం కూడా మన జీవితంలో అనుభవిస్తాం. హల్లెలూయా. సో ఏమి కూడా మనకి ఎటువంటి, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు యోహాను సువార్త 10:10 ఏమంటారు ఆయన? 10:10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో జీసస్, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి వచ్చింది సమృద్ధి అయిన జీవం. హల్లెలూయా. ఎటువంటి కొదువ లేని జీవితం. హల్లెలూయా. ఫిజికల్ డైమెన్షన్ అంటే భౌతికపరమైన జీవన విధానంలో కానీ, ఫైనాన్షియల్ డైమెన్షన్ అంటే ఆర్థికపరమైన జీవిత విధానంలో కానీ, మానసికపరమైన జీవిత విధానంలో కానీ, రిలేషనల్షిప్ జీవిత విధానంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, ఈ 5 కోణాల్లో మనిషి యొక్క జీవితం ఈ 5 కోణాల్లో కూడా సమృద్ధిగా ఉండటానికి, సమృద్ధిగా నువ్వు జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి నీకు నాకు వచ్చారు. కానీ వీటిలో ఏది కూడా కొదువులో జీవించటానికి ఆయన ఉద్దేశమే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మన రెస్పాన్స్ ఏంటి అనేదే మనకి సంబంధించింది. ఆయన అయితే ఇస్తున్నాడు. అది పొందే విషయంలో నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావు? సగం ఇక్కడుండి సగం అక్కడ ఉంటావా? అప్పుడు పొందలేం కదా. కొంతసేపు ఏమో దేవునికి జీవిస్తూ, కొంతసేపు ఏమో లోకంలో జీవించామనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. ఓకే, ఉంటే ఫుల్గా ఉండాలి. ఏ మనిషి కూడా ఇద్దరు మాస్టర్స్కి సేవ చేయలేరు కదా. ఇద్దరు యజమానులకి సేవ చేయగలరా? చేయలేరు. ఎవరో ఒకరికి సేవ చేస్తారు, ఒకరిని విడిచిపెట్టాలి కదా. ఈ లోకాధిపతికి సేవ చేయలేము, మరి లోక రక్షకుడికే సేవ చేయలేము కదా. ఎవరో ఒక వైపుకి మనం ఉండాలి. లోక రక్షకుడి వైపు ఉంటామా, జీవితం జీవిస్తామా? లోకాధిపతి అయిన దుష్టుడి యొక్క జీవితంలో జీవిస్తామా? లోక రక్షకుడైతే మనకి సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తున్నాడు. లోకాధిపతి దుష్టుడైతే వాడు దొంగిలించడానికి వచ్చాడు, మరి హత్య చేయటానికి వచ్చాడు, నాశనం చేయటానికి వస్తాడు. ఎలా దొంగిలిస్తాడు? నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు, నీ ఫైనాన్సెస్ని అంటే ఆర్థికపరమైన వాటిని దొంగిలిస్తాడు, ఆశీర్వాదాలను దొంగిలిస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు. చివరికి మిగిలేది ఏంటంటే హత్య చేయబడటం వాడి ద్వారా. అయితే దేవుడు లోక రక్షకుడైతే ఆయన సమృద్ధి అయిన ఈ భూమి మీద కూడా సమృద్ధి అయిన జీవం జీవించటానికే మనకి ఆయన కాపరిగా వచ్చాడు. హల్లెలూయా. మంచి కాపరిగా వచ్చాడు. హల్లెలూయా. అటువంటి కాపరిని మనం వెంబడిస్తూ జీవిద్దాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించాడు. మన రెస్పాన్స్ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆమేన్.